సో బీటెక్ చేసేవాళ్ళు జనరల్గా ఏంటి అంటే బీటెక్లో ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యేవాళ్ళు ఈ కోర్సెస్ చేస్తే ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. ఆ కోర్సెస్ ఏంటి, దానికి సంబంధించిన ఎవరు ఎలిజిబిలిటీ, అది వీడియోలో మాట్లాడుకుందాము. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ పేరెంట్స్కి, పిల్లలకి ఈ మధ్యకాలంలో కౌన్సిలింగ్ పేరుతో మంచి కాలేజీలో సీట్ ఇస్తామనే పేరుతోటి 10,000 వసూలు చేస్తూ ఒక ముఠా తయారైంది. సో దీనికి సంబంధించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్టూడెంట్స్ని మిస్గైడ్ చేస్తూ ఐఐటి లాంటి కాలేజ్, ఎన్ఐటి లాంటి కాలేజ్, డీమ్డ్ యూనివర్సిటీ లాంటి కాలేజ్ అని చెప్పి సో వాళ్ళకి ఎక్కువ కమిషన్ కానీ వాళ్ళకి ఎక్కువ డబ్బులు వచ్చే ఇంజనీరింగ్ కాలేజీని చూసి పిల్లల్ని జాయిన్ చేస్తూ ఉన్నారు. సో మీరు ఇట్లాంటి వాటిలో పడద్దు. 1-10 సార్లు మొత్తం ఇప్పుడంతా కూడా అవైలబిలిటీలో ఉంది. ప్రతి కాలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవచ్చు. లిస్ట్ అవుట్ చేసుకోండి. మనకి ఏ ర్యాంక్ వస్తుంది ఏంటి అని కొంత అనాలిసిస్ చేయండి. స్టూడెంట్స్ కూడా మీరు జెన్జీ కిడ్స్ కాబట్టి సో మీరు ఎవరి మీద డిపెండ్ కావద్దు. సో ప్రయత్నం సాధ్యమైనంత వరకు ఇన్పుట్స్ తీసుకోండి అన్నిటి నుంచి. అది నిజమా కాదా అనేది క్రాస్ వెరిఫై చేసుకొని పేరెంట్స్ కూడా కొంచెం ఓపిక చేసుకొని కాలేజీకి వెళ్ళి అసలు ఏంటి కాలేజ్ పరిస్థితి, ల్యాబ్స్ ఉన్నాయా లేవా, దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. అండ్ మీ కోర్స్ కూడా ఈ బీటెక్లో జాయిన్ అయ్యి తీసుకునే బ్రాంచ్ కూడా వాళ్ళు చెప్పారనో లేకపోతే తెలిసిన వాళ్ళు చెప్పారనో లేకపోతే స్టూడెంటే నాకు ఇది సూపర్ ఇంట్రెస్ట్ ఉంది నేను జాయిన్ అవుతానా అంటే ఇమీడియట్లీ జాయిన్ చేయొచ్చు. ఇలాంటి పనులు చేయొద్దండి. సో ఖచ్చితంగా పిల్లోడికి సూట్ అవుతుందా లేదా, మన పిల్లలకి సూట్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ పెద్దలుగా మనం అందరూ ఆలోచించాలి పేరెంట్స్. అండ్ సెకండ్ వచ్చేసి ఏంటి అంటే సో దీనికి సంబంధించి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఈ రెండు ఆస్పెక్ట్స్ని గుర్తుపెట్టుకుని అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. ఇక్కడ ఈ వీడియోలో బీటెక్ కోర్సెస్ ప్రజెంట్ ఉన్న ట్రెండ్కి తగ్గట్టు అంటే ఇప్పుడు 25లో జాయిన్ అవుతున్నారు అంటే వీళ్ళు పాస్ అవుట్ ఇయర్ అయ్యి బయటకు వచ్చేసరికి 29 అవుతుంది. అవునా, 29 బయటకు వస్తారు. అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ సంబంధించి రిజల్ట్స్ వచ్చేసాయి. ఇప్పుడు రైట్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఫ్యూచర్ అంతా బాధపడతారు. దీంట్లో జామ్ ట్రెండ్స్ ప్రకారం 2025 ఆర్ నెక్స్ట్ 5 yearsలో మనం చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది టాప్ కోర్స్గా మనం చెప్పొచ్చు. సో దీంట్లో మనకి కోడింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ అండ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ జాబ్ రోల్స్లో మనం వెళ్ళడానికి, జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మెయిన్గా మ్యాథ్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది మనకు రావాలి. తర్వాత వచ్చేసి సెకండ్ ఆప్షన్గా మనం ఏఐ అండ్ డేటా సైన్స్ చెప్పుకోవచ్చు. సో ఇది కూడా పార్ట్ ఆఫ్ సిఎస్సి, కానీ ఇప్పుడు కొత్తగా ఎక్స్క్లూజివ్గా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే బ్రాంచ్ని స్టార్ట్ చేశారు. ఎక్స్క్లూజివ్గా డేటా సైన్స్ విత్ ఏఐ అని డేటా సైన్స్ బ్రాంచ్ అని ఇలాంటి బ్రాంచెస్ కూడా ఈ మధ్యకాలంలో పర్మిషన్స్ తెచ్చుకొని సో అన్ని కాలేజెస్లో స్టార్ట్ చేశారు. దీంతోపాటు ఎలక్ట్రానిక్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇంజనీరింగ్, దీని గురించి కొంచెం మనం మాట్లాడుకోవాలి. సో దీని గురించి మాట్లాడుకొని చాలామంది ఈసీ అంటే అంత పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు, అంటే ఏముందులే అనుకుంటారు. సో 2029-30కి ఇండియా అనేది ఈ ఈసీకి సంబంధించిన అంటే ఈసీలో మెయిన్గా ఏంటి అంటే ప్రపంచం మొత్తంలో ఏదైతే సర్క్యూట్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ డివైజెస్ కానివ్వండి, లేకపోతే ఐఓటీ కానివ్వండి, చిప్ డిజైనింగ్ కానివ్వండి, స్మార్ట్ డివైస్ సంబంధించిన కానివ్వండి, టెలికామ్ సంబంధించిన కానివ్వండి, ఐఓటీ స్పెషలిస్ట్గా ఇవన్నీ మెయిన్గా ఈ చిప్ డిజైనింగు, తర్వాత వచ్చేసి ఈ టెలికామ్ సంబంధించి స్మార్ట్ డివైజెస్, సర్క్యూట్స్ ప్రపంచం మొత్తానికి కొంచెం ముందు దాకా కూడా చైనా అనేది నెంబర్ 1గా ఉండింది. కానీ ఈ మధ్య కాలంలో మన టీసీఎస్ కానివ్వండి, ఇలా పెద్ద పెద్ద కంపెనీస్, మన ఇండియన్ బేస్డ్ కంపెనీస్ మెల్లగా అక్కడి నుంచి ఇండియాకి షిఫ్ట్ అవుతూ ఉన్నాయి. సో డెఫినెట్లీ నెక్స్ట్ 5 yearsలో ఐ బెట్ సాఫ్ట్వేర్ కంటే కూడా ఈసీ చేసిన వాళ్ళకి డిమాండ్ ఉంటుంది. 100% చెప్తా ఉన్నా, మీరు కావాలంటే కనుక్కోండి. రీసెంట్గా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ టీసీఎస్కి వచ్చాయి చిప్కి సంబంధించి, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మెల్లగా యాపిల్ ఫోన్లు కూడా మనకి ఇక్కడ ఇండియాలోనే నేను సుంకం అంటే ట్యాక్స్ వేస్తామని ట్రంప్ బెదిరించినప్పటికీ ఎంత ట్యాక్స్ వేసినారా బాబు, ఇండియాలో యాపిల్ ఫోన్ తయారు చేస్తే మాకు తక్కువ ఖర్చులో అయిపోతుంది అని యాపిల్ కంపెనీ వాళ్ళు భావించి సో ఆ బాధ్యతని టాటా కంపెనీకి అప్పచెప్పారు. నాట్ ఓన్లీ యాపిల్ కంపెనీ, సో వేరేకి సంబంధించి ఈ సర్క్యూట్స్ కానివ్వండి, సర్క్యూట్స్ అంటే మన అందరికి తెలుసు కదా. సో మన టీవీలో కానీ లేకపోతే మన ఎగ్జాంపుల్ ఇవి కూడా మైక్ ఉంది, ఈ మైక్లో సంబంధించింది కూడా సర్క్యూట్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో సర్క్యూట్ ఉంటుంది. మనం రికార్డ్ చేసిన కెమెరాలో ఉంటుంది. ప్రతి ఒక్క దాంట్లో సర్క్యూట్, మదర్ బోర్డ్ అంటాం కదా, దానికి సంబంధించినంతా కూడా ఇండియాలో రాబోతుంది. దీనికి ఎక్కువగా ఏంటి అంటే ఈ చిప్ డిజైనింగ్ కానీ లేకపోతే ఈ సర్క్యూట్స్ కానివ్వండి, దీనికి సంబంధించి కోస్టల్ ఏరియా అనేది ఎక్కువ ఉండాలి. సో డెఫినెట్లీ ఇండియా ద్వీపకల్పం అంటే నాకు తెలిసి నేను స్ట్రైకాలో చిన్నప్పుడు చదువుకున్నాను. ద్వీపం అంటే కంప్లీట్లీ చుట్టూ అంత వైపు సముద్రం ఉంటుంది. ద్వీపకల్పం అంటే 3 సైడ్లు సముద్రం ఉండి ఒక సైడు
బార్డర్స్ అదర్ కంట్రీస్తో ఉంటుంది. అంటే సీ బార్డర్ అనేది 3 సైడ్లు ఉంటుంది. సో మన ఇండియన్ది ద్వీపకల్పం. సో దీనికి సంబంధించి కోస్టల్ ఏరియా ఎక్కువ ఉంది. సో ఇసుక ఇదంతా కూడా చాలా అవసరం పడుతుంది. అండ్ ఇది డెఫినెట్లీ చాలా హెల్ప్ అవుతుంది. సో ఈసీ తీసుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీరు నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అబ్రాడ్లో కూడా ఎంబెడెడ్ సిస్టమ్ కానివ్వండి, దీనికి భయంకరమైన ఫ్యూచర్ ఉండిపోతూ ఉంది. అండ్ తర్వాత వచ్చేసి మనకి మాట్లాడుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్. మెకానికల్ ఇంజనీరింగ్ అనేది బాగానే ఉంటుంది, కానీ అంటే ఇంకా చాలా ఉన్నాయి కదా, లైక్ పెట్రోలియం ఇంజనీరింగ్ ఉంది, కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, ఇంకా చెప్పుకుంటే చాలా ఉన్నాయి, ఏవియేషన్ ఇంజనీరింగ్. సో ఇవన్నీ కూడా అంత గొప్పగా అయితే ఇండియాలో లేవు, జాబ్ ఆపర్చునిటీస్ అవన్నీ చూసుకున్నా కానీ. అండ్ మెకానికల్ ఇంజనీర్ సమ్వాట్ బెటర్, కానీ ఇండియాలో కాదు. కానీ మెకానికల్ ఇంజనీర్ చదివితే మనం అబ్రాడ్ వెళ్ళి గల్ఫ్ కంట్రీస్లో అండ్ లేకపోతే జర్మనీ సైడ్ కానీ ఇటువైపు వెళ్ళి మనం లైఫ్ని లీడ్ చేయడానికి బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సివిల్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్. ఇది కూడా అంతే, అబ్రాడ్లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఇండియాలో అనేది కొంచెం తక్కువ ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా టాప్ 5 బ్రాంచెస్ నెక్స్ట్ 5 ఇయర్స్లో, వచ్చే 5 సంవత్సరాల్లో. ఎస్పెషల్లీ సిఎస్సి, ఏఐ అండ్ డేటా సైన్స్, దీంతో పాటు ఈసీఈ కూడా చాలా 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 ఇంపార్టెంట్. సో అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ మనం జాయిన్ అయ్యే కాలేజ్ కూడా 1-10 సార్లు ఆలోచన చేసి జాయిన్ అవ్వండి. ఒక మంచి కాలేజ్ సీట్ వచ్చింది అనుకోండి, వెల్ అండ్ గుడ్, హ్యాపీ. ఒకవేళ మంచి కాలేజీలు రాగలేదు, బాధపడద్దు. సెకండ్ ఇయర్ నుంచే ప్రాపర్గా ట్రైనింగ్ తీసుకుంటూ, ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకుంటూ, పిల్లల కంటే పెద్దల ముందు అంటారు ఏమని, మా వాడికి కాలేజీలోనే సరిపోతుంది, పొద్దున్నెళ్ళి సాయంత్రం దాకా వచ్చిందాక. మా అమ్మాయికి పొద్దున్న కాలేజీకి వెళ్ళి చేసి చదివి అలసిపోయి వస్తుంది, అయ్యా ఇంకేం చదువుతుంది. వాళ్ళ భవిష్యత్తు కోసమే. చాలామంది నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, పిల్లలు కష్టపడితే పేరెంట్స్ ఊరుకోలేరు, కానీ ఎంత మూల్యానికి? కష్టపడకుండా ఎలా షైన్ అవుతారు? మెరుగు పెట్టకుండా వజ్రం ఎలా తయారవుతుంది? అండ్ లేకపోతే రాయి మంచిగా అందంగా చెక్కాలి అంటే దాన్ని బాగా కష్టపెట్టాలి, సుత్తితో కొట్టి నలగొట్టి సుత్తి శాన పట్టుకొని నలగొడితే మంచి అందమైన అద్భుత శిల్పంగా తయారవుతుంది. మన పిల్లలు కూడా మంచి భవిష్యత్తులో ఉండాలి అంటే ఖచ్చితంగా మనము కొంత వాళ్ళని కష్టపడేలాగా అలవాటు చేయాలి. ప్రతి ఒక్క పేరెంట్స్, నువ్వు 100 కోట్లు ఆశిస్తావా, 200 కోట్లు ఆశిస్తావా, ఇట్ డజంట్ మ్యాటర్. నువ్వు లేకపోయిన తర్వాత ఆ 100 కోట్లు కాపాడుకునే కేపబిలిటీ, 100 కోట్లని పెంచుకుంటూ అదే లైఫ్ని తను కొనసాగించాలి అంటే పిల్లోడు కష్టపడాలి, అమ్మాయి కష్టపడాలి. నేను బలంగా భావిస్తాను. నాకు కూడా చిన్న బాబు ఉన్నాడు, 1.5 year. కానీ నేనేం ఆలోచిస్తాను అంటే, వాడు నేర్చుకోవాలి. నేను ఈరోజు తండ్రిగా నేను ఉంటాను, కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ వాడి కష్టం తెలిస్తే ఎలా అయినా వాడు బతుకుతాడో, ఆ కష్టం తెలిసేలాగా పెంచాలి, జాగ్రత్తగా పెంచాలి. కష్టం తెలియకుండా అంటే కొన్ని వాటిలో డెఫినెట్లీ మనం ప్రొటెక్ట్ చేయాలి. సో ఎనీవే, ఇది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. సో చిన్న కాలేజ్ వచ్చింది బాధపడద్దు, పెద్ద ర్యాంక్ వచ్చిందని బాధపడద్దు, ఎంసెట్లో పెద్ద ర్యాంక్ వచ్చింది, ఏదో చిన్న కాలేజీలో సీట్ వచ్చింది, సో మా ఓడి ఇంతే, మా అమ్మాయి ఇంతే అని మీరు ఎవ్వరూ ఏమీ అనొద్దు. చిన్న కాలేజ్ చదివినా పెద్ద కాలేజ్ చదివినా వాళ్ళకి సెల్ఫ్ రియలైజేషన్ వస్తే ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఓకే, మీరు మాత్రం సాధ్యమైనంత వరకు పిల్లల్ని రైట్ డైరెక్షన్లో ఉంచడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.